ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. ఈ రోజు వీడియోలో భూవరాహస్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్, షేర్, కామెంట్ చేయండి. సత్యయుగంలో హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించి సముద్ర గర్భంలో దాచాడు. దేవతల ప్రార్థనలకు స్పందించిన శ్రీమన్నారాయణుడు వరాహ అవతారంలో అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని తన పవిత్ర దంతాలపై ఎత్తి రక్షించాడు. ఆ క్షణం నుంచే ఆయన భూవరాహస్వామిగా, భూమికి ధర్మానికి రక్షకుడిగా పూజింపబడుతున్నాడు. భూవరాహస్వామి మంత్రం: ఓం నమో భగవతే వరాహాయ భూధరాయ స్వాహ. భూవరాహస్వామి మంత్రం: ఓం నమో భగవతే వరాహాయ భూధరాయ స్వాహ. దీని అర్థం: భూమిని ధరించిన వరాహస్వామికి నా నమస్కారం, నన్ను, నా జీవనాన్ని, నా భూమిని రక్షించుగాక అని అర్థం. మంత్రం జపం చేసే విధానం: ఉదయం లేదా సాయంత్రం పసుపు లేదా ఎర్రని వస్త్రాలు ధరించి భూవరాహస్వామి చిత్రం ముందు కూర్చొని 108 సార్లు జపం చేయాలి. మంగళ, శుక్ర, ఏకాదశి రోజులు విశేష ఫలితాన్ని ఇస్తుంది. భూవరాహస్వామి మంత్రాన్ని నిత్యం జపిస్తే భూమి లేదా ఇల్లు సమస్యలు తొలగుతాయి, ఆస్తి వివాదాలు శాంతిస్తాయి, జీవితం స్థిరపడుతుంది, అకస్మాత్తుగా భయాలు తొలగుతాయి, భూదేవి కృప లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో భూవరాహాయ నమః అని కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.